గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది కోసం మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చిత్రం ముందుగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం, ఓ స్పెషల్ సాంగ్ పెండింగ్ ఉండటంతో ఈ మూవీ మరోసారి వాయిదా పడనుందంటూ వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలను కన్ఫర్మ్ చేస్తూ పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ నుంచి జూన్కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వృద్ధి సినిమాస్ ప్రతినిధులు విడుదల చేసిన ప్రెస్ నోట్లో సినిమా వాయిదాకు గల కారణాలను వివరించారు. ముందుగా మా సినిమాల్లోని పాటలకు మరియు గ్లిమ్స్ కు లభిస్తున్న అద్భుతమైన స్పందనకు మీ అందరికీ ధన్యవాదాలు. పెద్ది చిత్రంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం కూడా పూర్తయింది. కేవలం ఒక పాట మాత్రం చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఎడిటింగ్ అనంతరం వచ్చిన అవుట్పుట్ పట్ల మేము పూర్తి సంతృప్తితో ఉన్నాం. ఇంతటి గొప్ప కంటెంట్ ను మీకు అత్యుత్తమ రీతిలో అందించాలని మేము కోరుకుంటున్నాం. అందుకోసం మా టెక్నీషియన్లకు, పోస్ట్ ప్రొడక్షన్ టీంకు మరికొంత సమయం ఇవ్వడం ద్వారా ప్రతి విషయంలోనూ పరిపూర్ణత తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. మీకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించడం మా బాధ్యత. అందుకే ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయాలని నిర్ణయించాం. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. మీ నిరంతర మద్దతు, సహనానికి మా ధన్యవాదాలు అంటూ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఇటీవల రాకాస ప్రమోషన్లలో రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమా అనుకున్న సమయానికే వస్తుందని, ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలని పేర్కొన్నారు. కానీ షూటింగ్ పెండింగ్, టెక్నికల్ వర్క్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేయక తప్పలేదని తెలుస్తోంది. జూన్ నెలలో రిలీజ్ అని నిర్మాతలు చెప్పారు కానీ డేట్ అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. టాక్సిక్ మూవీ జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో అదే తేదీకి పెద్ది కూడా వస్తుందన్న టాక్ వినిపిస్తున్నా కూడా అలా జరగకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి పెద్ది వాయిదాతో మెగా ఫ్యాన్స్ మరో 2 నెలలు ఎదురు చూపులు తప్పేలా లేవు. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ ఇందులో పెద్ది పహిల్వాన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతూ ఉన్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యాసను నేర్చుకోవడం విశేషం. ఇటీవల విడుదల చేసిన పహిల్వాన్ గ్లిమ్స్ లో చరణ్ లుక్ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ అచ్చి అమ్మ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తూ ఉంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సాయి కుమార్ వంటి హేమాహేమీలు నటిస్తూ ఉన్నారు. ఆస్కార్ విజేత రెహమాన్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నాయి. పెద్ది మరో 2 నెలలు వెనక్కి వెళ్ళినప్పటికీ కూడా అవుట్పుట్ మాత్రం అదిరిపోతుందని చిత్ర బృందం హామీ ఇస్తూ ఉంది. మరి జూన్ నెలలో రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రపంచం సృష్టిస్తారో చూడాలి.